ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. మన సంస్థలో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. టెంపుల్స్ గురించి చూస్తున్నాము. అలాగే వృక్షాల గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఔషధి వృక్షాలు, ఏ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేస్తే ఏ నక్షత్రానికి ఎలాంటి వైభవం పట్టనుంది ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ కలవారు ఖచ్చితంగా కాల్ చేయగలరు. దయచేసి ఫేస్బుక్ అలాగే వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడాను ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి నాకు వాటికి ఆన్సర్ ఇచ్చేంత టైం దొరకట్లేదు. దయచేసి ఏమనుకోకుండా వాట్సాప్ మెసేజ్ చేయగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే మీకు మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి ఈ యొక్క సింహరాశి సింహలగ్నం కిందకి వర్తిస్తుంది. సింహరాశి సింహలగ్నం వారికి చాలా బాగుంటుంది. సంతానం ద్వారా పొందే ఆనందం అంతా ఇంత కాదు, ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు ఇంకొకటి గమనించాలి, రవి కూడా మీకు వేయంలోకి వస్తాడు. 17వ తేదీ వేయంలోకి వస్తాడైనా సింహరాశిలోకి వస్తాడు. ఈ యొక్క మన కర్కాటకాన్ని గురువును వదిలేసి వస్తాడు, కేతువుతో కలిసి ఉంటాడు. చూసారు, కేతువును ఆయన తన ఆర్డర్లో పెట్టేసుకుంటారు. చక్కని లైఫ్ ఉంటుంది మీకు. మీ రాసేపోతే మీలోనే ఉండడం, ఆధ్యాత్మిక సంబంధమైన గ్రోత్కు కేతువు ఇంకా బాగా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పీరియడ్లో మీకు సింహరాశి సింహలగ్నం వారికి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యం చెడిపోయే అవకాశం కనిపిస్తుంది. హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యము, హై బీపీ ఇలాంటివి కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే లో షుగర్ లెవెల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంది. కేతువు కేతువు వచ్చేసి మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు. అలాగే ఈయన ద్వారా అనేక రకమైనటువంటి లైఫ్ సాఫీగా వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక నెల మాత్రం మనం ప్రశాంతంగా హ్యాపీగా ఈ సూర్యనారాయణమూర్తి కేతువుతో ఉన్నన్ని రోజులు హ్యాపీగా గడిపేయచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే మీకు శుక్రుడు వచ్చేసి 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ యొక్క 2వ ఇంటధిపతి మీకు 3వ ఇంటధిపతి దశమాధిపతి. ఈయన వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉండడం అన్నది చాలా మంచిది. ఉద్యోగంలో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అలాగే మీద ఏదైతే అందానికి అలాంటి విషయాలలో జాబ్స్ చేస్తున్నకి, అలాగే బిజినెస్ చేసేవారికి కూడా మంచి జరుగుతుంది. సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేతు వచ్చేసి మీకు వినాయకుని పూజలు చేయించుకుంటే కనుక ఇంకా కంప్రెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ యొక్క దుష్ప్రభావము. నెక్స్ట్ అష్టమ శని, మీకు ఈయన షష్టాధిపతి సప్తమాధిపతి అయిన వాడు మీకు అష్టమంలోకి ఉన్నాడు. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం మందరించకుండా ఇదివరకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఒక్కొక్కటి తీరిపోయే అవకాశం గోచరిస్తుంది. మీకు గురు బలం చాలా బాగుంది. వివాహాలు, పుణ్యం కార్యాలన్నీ సాధిస్తారు. మంచి అవగాహన శక్తితో కూడుకున్నటువంటి ప్రిడిక్షన్స్ ఇవ్వడం కూడా, దేనిపైన ఎనీ సబ్జెక్ట్ పైన ఇవ్వడం మీకు ఉన్న టాలెంట్ ఈ మాసంలో చాలా ఎక్స్పెషల్లీ ఎక్స్పోజ్ అవుతారు. చాలా బాగుంటుంది. కాకపోతే ఒక చిన్న 17వ తేదీ వరకు కూడాను పొలిటికల్గా ఉన్న వారికి ఏదో రకమైనటువంటి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఫైనాన్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎనీవే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావచ్చు, ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చే యోగం కనిపిస్తుంది ఈ యొక్క సింహరాశి సింహలగ్నం వారికి. అలాగే మీకు ధనస్థానం బాగుంది, ధనాన్ని గడిస్తారు, బాగా గడిస్తారు. సొసైటీలో కొత్త రూపురేఖలు దిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు సింహరాశి సింహలగ్నం వారు. కొత్త ధనాన్ని ప్రజలు ఆస్వాదిస్తారు. అదెంత సామర్థ్యాన్ని చూసి గొప్పగా పొగడతారు చుట్టుపక్కల వాళ్ళు, అలాగే బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని పొగడే హక్కును చేర్చుకు, ఎన్నో తప్పులు మిస్టేక్స్ ఏమున్నా కూడా అవన్నీ దుడిపేసుకొని చక్కగా మిమ్మల్ని దగ్గరికి తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి సింహరాశి సింహలగ్నం వారికి. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ యొక్క నాడీ సంబంధమైన నరాలకు సంబంధించినటువంటి అనారోగ్యం
చాలా ఎన్ని రోజుల నుంచి కొంచెంగా ఉన్నది ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి హార్మోన్ టెస్ట్ చేయించుకోండి. అలాగే నరాలకు సంబంధించినటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ టాబ్లెట్స్ అవి కంటిన్యూ చేస్తూ యోగాలో జాయిన్ అయ్యారంటే మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్. ఆసనాసు, ప్రాణాయామాస్ ఇవన్నీ చేయించి ఆ నరాల సమస్యను కూడా కొలిక్కి దిగలమని ఆశిస్తున్నాను. అగ్నిముద్రలో కూర్చొని భైరవి రాగం వింటూ శీతలి ప్రాణాయామం చేయాలి. భైరవి ముద్ర, అగ్నిముద్ర అంటే ఇట్లా ఈ తమ్ముని లోపలికి తీసుకోవాలి. తమ్ముని లోపలికి తీసుకోవాలి. అగ్నిముద్ర అంటే ఇది. అలాగే రాగం వచ్చేసి భైరవి రాగం వినాలి. అగ్నిముద్రలో కూర్చొని భైరవి రాగం వినాలి. శీతలి ప్రాణాయామం చేయాలి. శీతకాలి ప్రాణాయామం ఇదివరకు చెప్పాను. శీతలి ప్రాణాయామం చేయాలి. ఇది ఎట్లా అంటే క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అన్నీ చేయిస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మీకంటూ ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్ రాహు ఇస్తాడు. ఎక్కువ గాజు పెంకులకు సంబంధించినటువంటి జాబ్స్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీలలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి కూర్చుకొని వర్కర్స్కి ఎక్కువ అక్కడ ఇన్ఫెక్షన్స్ ఇదయ్యి కొంచెం ప్రాణాంతకమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రాహు గాజు పెంకులను, చెత్తా చెదారాలని ఎక్కడైతే పోగేస్తామో అక్కడ సంచరిస్తూ ఉంటాడు. అలాగే శని భగవంతుడు కూడా సింహరాశి సింహలగ్నం వారికి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ యోగాన్ని ఇవ్వాలి, కానీ ఏమవుతుందంటే అక్కడ ఆయన ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. అష్టమంలో ఇటు మంచి ఇవ్వాలి, ఇటు చెడు ఇవ్వాలని ఈ విధానాన్ని బయటపడేయాలంటే దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేసినారంటే మీకు కొంచెం తోడుగా ఉంటుంది. కొంచెం ఊరట దొరికాక జాతకం చేయించుకొని చక్కగా మీరు దానికి సంబంధించిన ఎక్సర్సైజులు, బ్రీతింగ్, హోమము, జపం చేయించుకున్నట్లయితే ఇంకా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.